హలో గైస్, ఈ వీడియోలో మనం బడ్జెట్ డే ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం గైస్. సో చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు బడ్జెట్ డే ఏ విధంగా ఆప్షన్ బయర్స్ ట్రేడ్ చేయొచ్చు, సో ఏదైనా స్ట్రాటజీ ఉంటే చెప్పండి అని చాలా మంది అడిగారన్నమాట. సో ఈ వీడియోలో బడ్జెట్ డే ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం. సో రేపు మనకి February 1 బడ్జెట్ డే అనమాట. సో ఈ బడ్జెట్స్ జనరల్గా వాలటిలిటీ సెషన్స్ నడుస్తాయి. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఈ బడ్జెట్ డే రోజు ఏ విధంగా ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చో డిస్కస్ చేద్దాం. చాలా మందికి డౌట్ ఉంది అసలు సాటర్డే రోజు మార్కెట్ ఉందా అని. రేపు సాటర్డే February 1 మార్కెట్ అనేది ఉంది గైస్. సో మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 3:30 PM దాకా కూడా యాజ్ యూజువల్గానే మార్కెట్ అనేది ఉంది గైస్. సో ఈ వీడియోలో మనం ఆ బడ్జెట్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందు మీరు కనుక చాలామంది అడుగుతున్నారు సో బడ్జెట్ డే స్టాక్స్ గురించి చెప్పమని. ఆల్రెడీ మనం 10 days బ్యాకే వీడియో చేసాం టాప్ 10 బడ్జెట్ స్టాక్స్ గురించి. డిఫెన్స్ సెక్టర్, రైల్వే సెక్టర్ స్టాక్స్ ఫోకస్ చేయమని కూడా చెప్పుకున్నాం. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి మంచిగా మూమెంట్స్ ఇస్తున్నాయి. ఇర్కాన్ ఇంటర్నేషనల్ 9% అప్ సైడ్ మూమెంట్ ఉంది. ఈవెన్ హాల్ కూడా 4-5% మూవ్ అయింది. సో జిఆర్ఎస్సి కానీ అన్ని కూడా పాజిటివ్గా మూవ్ అవుతున్నాయి. ఒకవేళ మీరు ఈ వీడియో చెక్ చేయకపోయింటే ఒకసారి చెక్ చేయండి బడ్జెట్ డే స్టాక్స్ గురించి. అలాగే మీరు ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఈ వీడియోలో మనం బడ్జెట్ డే ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం. ఎవరైతే క్యాపిటల్ ఒక 50,000 కన్నా తక్కువ ఉందో ఈ స్ట్రాటజీ అప్లై చేసుకోవచ్చు అనమాట. బట్ బాగా గుర్తుపెట్టుకోండి బడ్జెట్ డే సో మనకి వాలటిలిటీ సెషన్స్ నడుస్తాయి. సో మీరు జనరల్గా యూజ్ చేసే క్యాపిటల్, డైలీ యూజ్ చేసే క్యాపిటల్ కన్నా కూడా తగ్గించుకొని చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ ఆప్షన్ బయింగ్ చేస్తూ సో 1 lakh క్యాపిటల్ యూజ్ చేస్తే కనుక సో ఇప్పుడు మనం 30,000 40,000తో మాత్రమే చేయండి. ఎందుకంటే వాలటిలిటీ సెషన్స్ నడుస్తాయి. వస్తే ప్రాఫిట్స్ హెవీగా వస్తాయి, లేదా క్యాపిటల్ అంతా నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల మీరు ఏం చేస్తారు అంటే కనుక క్యాపిటల్ ఎంత తక్కువ అయితే అంత తక్కువ యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది మనకి సో సింపుల్ సజెషన్ అనమాట. సో ఈ వీడియోలో మనం బడ్జెట్ డే ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందు ప్రీవియస్ బడ్జెట్స్ అసలు నిఫ్టీ ఏ విధంగా పర్ఫామ్ చేసిందో దాని గురించి డిస్కస్ చేద్దాం గైస్. సో ఇక్కడ మనకి 2014 నుంచి 2024 దాకా డేటా ఉంది. బట్ అంత డేటా మనకు అవసరం లేదు. లాస్ట్ 4-5 years డేటా మనం చూస్తే కనుక 2019 ఇయర్లో మనకి బడ్జెట్ డే రోజు ఆల్మోస్ట్ 1% అనేది మార్కెట్ అనేది పడింది గైస్. 2020లో ఆల్మోస్ట్ 2.51% పడింది. ఆ టైంలో కోవిడ్ నడుస్తుంది. సో ఖచ్చితంగా దానివల్ల పడింది అన్నమాట. 2021లో ఆల్మోస్ట్ 4.74% సింగిల్ డేలో నిఫ్టీ 4.74% పెరిగిందనమాట. 2022లో 1.37% పెరిగింది. ఆ తర్వాత 2023, 2024 ఇంటర్మీడియట్ బడ్జెట్ జరిగింది, 2024 మెయిన్ బడ్జెట్ జరిగింది. ఈ 3 బడ్జెట్స్ కూడా మార్కెట్ సైడ్ వేస్ క్లోజింగ్ ఇచ్చాయన్నమాట. ఒకవేళ మార్కెట్ సైడ్ వేస్ క్లోజింగ్ ఇస్తుంటే అంటే మార్కెట్ సైడ్ వేస్ ఉంటుంది అని మీకు ఐడియా వస్తే కనుక ఈ స్ట్రాటజీ అవాయిడ్ చేయండి. బట్ మార్కెట్స్ కొంత వాలటిలిటీ నడుస్తుంది. మార్కెట్ ఆల్మోస్ట్ 26,000 లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ కంటిన్యూస్గా పడింది. సో ఇప్పుడు మనకి 23,500 లెవెల్ దగ్గర ఉంది. సో ఖచ్చితంగా కొంత వాలటిలిటీ మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంది. సో అబ్జర్వ్ చేయండి. సో కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. సో ఈ వీడియోలో మనం బడ్జెట్ డే ఆప్షన్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం కదా. మనం చేసే స్ట్రాటజీ వచ్చేసరికి ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ కాబట్టి సో ఏదైతే లాంగ్ స్ట్రాంగిల్ అనమాట. సో లాంగ్ స్ట్రాంగిల్ స్ట్రాటజీ అనమాట. సో ఈ స్ట్రాటజీలో మనం ఏం చేస్తాము అంటే కనుక మార్కెట్ ఎక్కడైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ప్రస్తుతం 23,500 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. సో ఈ స్ట్రాటజీ ప్రకారం మనం ఏం చేస్తామంటే కనుక సో ఒకవేళ మార్కెట్ వన్ సైడ్ మొమెంటమ్ ఉంటే కనుక మనకి ఈ స్ట్రాటజీలో ప్రాఫిట్ అనేది బాగా వస్తుంది గైస్. సో ఎంత బాగా పెరిగితే అంత బాగా ప్రాఫిట్ వస్తుంది, లేదా ఎంత బాగా మార్కెట్ పడితే అంత ప్రాఫిట్ వస్తుంది అనమాట. సైడ్ వేస్ మార్కెట్ అయితే కనుక లాస్ వస్తుంది అనమాట. బట్ ఒకవేళ బడ్జెట్ సూపర్ పాజిటివ్ ఉంటే కనుక సూపర్గా మార్కెట్స్ పెరిగే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్స్ బాగా పడిపోయి ఉన్నాయి కాబట్టి పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఒకవేళ మార్కెట్ 23,500 దగ్గర నుంచి హెవీగా బడ్జెట్ కొంత పాజిటివ్ ఉంటే కనుక బాగా పెరిగితే కనుక మనకి ప్రాఫిట్ వస్తుందన్నమాట. లేదు బడ్జెట్ బాగాలేదు, అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రాలేదు, అలాగే ట్యాక్స్ వాటి గురించి ఇంకా పెంచారనుకోండి, మార్కెట్స్ హెవీగా నెగిటివ్ ఉండే ఛాన్స్ ఉంది. ఆ టైంలో కూడా మనకి ప్రాఫిట్ వస్తుంది. అలా కాకుండా బడ్జెట్ కనుక సైడ్ వేస్ ఉంటే కనుక మనకి ఈ స్ట్రాటజీలో లాస్ వస్తుంది అనమాట. ఒకవేళ బడ్జెట్ డే రోజు కానీ సో కొంత సైడ్ వేస్ మార్కెట్ ఉంటే లాస్ వస్తుంది. బట్ మనకి February 1 రోజు బడ్జెట్. బట్ నిఫ్టీ ఎక్స్పైరీ వచ్చేసరికి మనకి Feb 6 అనమాట. Feb 6న మనకి ఎక్స్పైరీ ఉంది కాబట్టి సో ఇంకా చాలా దూరం ఉంది. సాటర్డే కూడా మార్కెట్ ఉంది, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే. సో 5 days మార్కెట్ ఉంది కాబట్టి ఆప్షన్ బయింగ్ చేసినా ప్రాబ్లం లేదు. అంత టైం డికే ఉండే ఛాన్స్. ఒకవేళ బడ్జెట్ సైడ్
సైడ్ వేస్లో ఉన్నా సరే సో మండే కానీ ట్యూస్డే కానీ వన్ సైడ్ మొమెంటం ఉంటే కనుక ఖచ్చితంగా మన ప్రాఫిట్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఈ స్ట్రాటజీని డెలివరీలో తీసుకోండి పొజిషన్ని. సో అలా తీసుకుంటే కనుక మీకు ఏంటి అంటే కనుక ఈవెన్ మనం మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే దాకా కూడా హోల్డ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం మంచి ప్రాఫిట్కి వెళ్తామో అప్పుడు బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ బడ్జెట్ డే రోజు కేవలం 200 పాయింట్స్ మార్కెట్ పెరిగింది అనుకోండి, సో బట్ మండే ట్యూస్డే వెడ్నెస్డే ఇంకో 300 పాయింట్స్ పెరిగితే ప్రాఫిట్లోకి వెళ్ళిపోతాం అనమాట. సో అందువల్ల డెలివరీలో పొజిషన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ స్ట్రాటజీ పేరు మనం లాంగ్ స్ట్రాంగిల్ స్ట్రాటజీ అంటాం అనమాట. సో ఈ స్ట్రాటజీలో మనం ఏం చేస్తామంటే సో ఎక్కడైతే మార్కెట్ ఉందో అక్కడి నుంచి డీప్ ఓటీఎంకి వెళ్ళి కాల్ బై చేస్తాం అనమాట. అలాగే ఎక్కడైతే మార్కెట్ ఉందో అక్కడి నుంచి డీప్ ఓటీఎంకి వెళ్ళి పుట్ని బై చేస్తాం. సో ఇది మనకి సింపుల్ స్ట్రాటజీ అనమాట. సో అది మనం డిస్కస్ చేద్దాం. సో ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలో డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ఎస్సి ఆప్షన్ చేయడం మనం చూపిస్తున్నాం. సో ఇక్కడ మనకి 23,500 దగ్గర మార్కెట్ అనేది క్లోజింగ్ ఇచ్చింది. రేపు అరౌండ్గా సైడ్ వేస్ ఓపెన్ అయింది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ కేస్. సో ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే కాల్స్లోకి వెళ్ళి సో ఇక్కడ నుంచి ఒక 300 పాయింట్స్ దూరం వెళ్ళి అక్కడ మనం కాల్ బై చేస్తాం అనమాట. అలాగే మార్కెట్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి ఒక 300 పాయింట్స్ డౌన్కి వెళ్ళి పుట్ని బై చేస్తామంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు సెన్సిబుల్లో చూపిస్తాను ఏ విధంగా ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలో. సెన్సిబుల్ మీరు ఆప్ స్టాక్స్ కానీ ఏదైతే జీరోదా ఉంటే కనుక ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఈజీగా మంచి ప్లాట్ఫామ్ యూస్ చేసుకోండి. ఇక్కడ మీరు సో సెన్సిబుల్లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ స్ట్రాటజీ బిల్డర్ ఉంటుంది. ఇది మనకి కావాలంటే బిల్డ్ చేసుకోవచ్చు అనమాట స్ట్రాటజీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 23,500 దగ్గర మార్కెట్ ఉందనుకోండి, అక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే కాల్స్లోకి వెళ్ళి డీప్ ఓటీఎంకి వెళ్ళి అక్కడ కాల్ని ఒకటి బై చేస్తాం అనమాట. అంటే ఓటీఎం అంటే దూరం వెళ్ళి కాల్ని బై చేస్తాం. అలాగే 23,500 దగ్గర నుంచి దూరంగా వెళ్ళి పుట్ని బై చేస్తాం అనమాట. సో ఇక్కడ రెండు కూడా ఆప్షన్ బయింగే చేస్తాం. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మార్కెట్ సైడ్ వేస్ ఉంటే లాస్ ఫేస్ చేస్తాం. బట్ మార్కెట్ వన్ డైరెక్షన్ ఉంటే అంటే మార్కెట్ ఏదో బాగా పైకి పెరిగినా లేదా బాగా కింద పడినా సో మంచి ప్రాఫిట్స్లోకి వెళ్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే కనుక ఈ స్ట్రాటజీ ప్రకారం సో 23,500 దగ్గర మార్కెట్ ఉంది. సో ఒకవేళ ఫ్రైడే రోజు మార్కెట్ ఒక 300 పాయింట్స్ పడింది అనుకోండి ఎగ్జాంపుల్ కేస్, అక్కడ నుంచి 23,500 నుంచి 23,200కి వచ్చింది అనుకోండి. సో ఒక 2,000 రూపీస్ ఈజీగా ప్రాఫిట్ ఎర్న్ చేయొచ్చు. అలా కాకుండా ఇంకా పడి 23,000 లెవెల్ దాకా వచ్చింది అనుకో 7,000 ప్రాఫిట్ దాకా గెయిన్ చేయొచ్చు అనమాట. ఈ స్ట్రాటజీ యూజ్ చేయడానికి మనం మినిమం 18,000 క్యాపిటల్ అనేది కావాలి. ప్రజెంట్ ఉన్న ప్రీమియమ్స్ బట్టి అరౌండ్ 18,000 నుంచి 20,000కి ఒక లాట్ తీసుకోవచ్చు అనమాట. అలా 2-3 లాట్స్ మనం తీసుకొని ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు గైస్. సో అలా ప్లాన్ చేసుకుంటే కనుక ఒకవేళ బడ్జెట్ బాగాలేక మార్కెట్ పడితే సో మంచి ప్రాఫిట్స్లోకి వెళ్తాం. అలా కాకుండా బడ్జెట్ బాగుండి సూపర్ పాజిటివ్గా ఉండి సో బడ్జెట్ కనుక చాలా పాజిటివ్గా ఉంటే మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అలా వెళ్ళినా సరే మనం ప్రాఫిట్లోకి వెళ్తాం అన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం ఫ్రైడే రోజే మనం ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ బడ్జెట్ సైడ్ వేస్ ఉన్నా మండే ట్యూస్డే వెడ్నెస్డేలో ఖచ్చితంగా ఏదో ఒక డైరెక్షన్లో వెళ్తాయి. ఆ టైంలో మనకి ప్రాఫిట్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. బట్ ఒకవేళ పొజిషన్ హోల్డ్ చేస్తే కనుక అప్ టు ట్యూస్డే దాకా హోల్డ్ చేసి ప్రాఫిట్స్తో ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే వెడ్నెస్డే థర్స్డే ఎక్స్పైరీస్ ఉంటాయి. మనం ఓటీఎమ్స్ బై చేస్తున్నాం కాబట్టి జీరో అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందువల్ల అప్ టు ట్యూస్డే దాకా మండే ట్యూస్డే దాకా మనం హోల్డ్ అనేది చేసుకొని సో మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి సో స్ట్రాటజీ గురించి అనమాట. సో సింపుల్ స్ట్రాటజీ, మార్కెట్ నుంచి దూరంగా వెళ్ళి కాల్ని బై చేస్తాం, మార్కెట్ నుంచి దూరంగా వెళ్ళి ఓటీఎమ్స్లోకి వెళ్ళి పుట్ని బై చేస్తాం. ఈ విధంగా బై చేయడం వల్ల మనకి సో ఏదైతే మార్కెట్ వన్ డైరెక్షన్లో ఉంటే కనుక హ్యూజ్ ప్రాఫిట్స్లో ఉండే ఛాన్స్ ఉంటుంది గైస్. సో ఇది సింపుల్ స్ట్రాటజీ, చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేసి ప్లాన్ చేసుకోండి. ఏ విధంగా ప్లాన్ చేయాలి? మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యగానే పొజిషన్స్ తీసుకోవచ్చా అంటే మనకి బడ్జెట్ అరౌండ్గా 11 o'clock అరౌండ్గా స్టార్ట్ అవుతుంది గైస్. సో మార్నింగ్ ఆ మీటింగ్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ మీటింగ్ 11 o'clockకి మనకి స్టార్ట్ అవుతుంది. సో మనకి 9:15కే మార్కెట్ ఓపెన్ అవుతుంది కాబట్టి అబ్జర్వ్ చేయండి. ఒక 40-45 మినిట్స్ అబ్జర్వ్ చేసి 9:40 దాకా అబ్జర్వ్ చేయండి. 9:40 లేదా 10 o'clock దాకా అబ్జర్వ్ చేసి అప్పుడు మీకు అర్థమైపోతుంది మార్కెట్ సైడ్ వేస్ మార్కెటా లేదా వాలటిలిటీ సెషన్ నడుస్తుందా, 100-200 పాయింట్స్ అలా ర్యాలీ ఇస్తుంటే కనుక ఆ టైంలో పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో అక్కడి నుంచి మనకి హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈవినింగ్కే మీకు మంచి ప్రాఫిట్ వస్తే మనం తీసుకోవచ్చు. లేదు మార్కెట్ కొంత సైడ్ వేస్ ఉండిపోయినా మనం హోల్డ్ చేసుకోవచ్చు. మండే కానీ ట్యూస్డే కానీ ఈవెన్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయినా సరే మనం ప్రాఫిట్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒక 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయినా లేదా ఒక 200-300 పాయింట్స్ గ్యాప్ అప్ అయినా సరే, ఈవెన్ 150 పాయింట్స్ గ్యాప్ అప్ అయి అక్కడి నుంచి మార్కెట్ పైకి వెళ్ళినా సరే మన ప్రాఫిట్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో చాలామంది అడగొచ్చు ఎందుకు సో లాంగ్ స్ట్రాంగిలే తీసుకున్నారు, లాంగ్ స్ట్రాడిల్ ఎట్ ద మనీ ప్రైజెస్ని బై చేయొచ్చు కదా అని. బట్ ఏంటి అంటే కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రీమియమ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి కదా. సో ఇలా ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటే ఏంటి అంటే కనుక సో టైం డికే
ఈ ఈ ప్రీమియం అంతా జీరో అయ్యేదాకా కూడా మీకు ఇక్కడ ప్రాఫిట్ అంత కనిపించదు అనమాట. అందువల్ల సో దూరంగా వెళ్ళడం వల్ల ఏంటి అంటే కనుక వాలటిలిటీ టైంలో మీకు చాలా బాగా మూమెంట్స్ కనిపిస్తాయి. డీప్ ఓటీఎమ్స్లో హెవీ మూమెంట్స్ కనిపిస్తాయి అనమాట. సో ప్రీమియమ్స్ సడన్గా బాగా పెరిగిపోయే ఛాన్స్ ఉంటాయి. అందువల్ల నేను ఇక్కడ లాంగ్ స్ట్రాంగిల్ గురించి డిస్కస్ చేస్తాం. లాంగ్ స్ట్రాడిల్ కన్నా కూడా ఇటువంటి మార్కెట్స్లో లాంగ్ స్ట్రాంగిల్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఒకవేళ మీరు భయపడుతుంటే కనుక సో ఈ ఇయర్ ఒకవేళ చూద్దాం అసలు బడ్జెట్స్ మీరు కొత్తగా వస్తే కనుక అబ్జర్వ్ చేయండి ఈ స్ట్రాటజీని అసలు ఏ విధంగా మూవ్ అవుతుందో. మీరు ఆప్స్ట్రా కానీ ఏదైనా సో యాప్ యూస్ చేసి స్ట్రాటజీ అప్లై చేసుకొని పేపర్ ట్రేడింగ్ అయినా చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా చేసుకోవడం వల్ల మీకు కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఏ విధంగా ఈ బడ్జెట్ మూవ్ అవుతుంటే అసలు ఏ విధంగా ఈ స్ట్రాటజీ వర్క్ అవుతుందో కూడా మీకు తెలుస్తుంది గైస్. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్మోస్ట్ 2.5 hours నుంచి వీడియో చేయడం జరుగుతుంది. డేటా అంతా కలెక్ట్ చేసుకొని ఏ స్ట్రైక్ ప్రైజెస్ అయితే ప్రాఫిట్ వస్తుంది అంతా చూసుకొని సో దానివల్ల మీరు చాలా కష్టపడ్డాం. సో ఖచ్చితంగా సో లైక్ చేసి వీడియోని అందరికీ కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.